ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 12లోని ఎక్సర్సైజ్ 12.2లో 4th సమ్ చూడండి. ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ఏ బిల్డింగ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఏ సెల్ టవర్ ఈజ్ 60 degrees అండ్ ద యాంగిల్ ఆఫ్ depression to its foot is 45 degrees. If the distance of the building from the tower is 7 meters, then find the height of the tower అన్నాడు. ఇక్కడ చూడండి, సపోజ్ ఇదొకటి, ఇదో గ్రౌండ్ ఫ్లోర్ అనుకుందాం. ఇది బిల్డింగ్, ఓకేనా? ఒకటి బిల్డింగ్. ఈ బిల్డింగ్ని నేను ఏబి అనుకుంటున్నాను. ఏబి అనేది ఏంటి? బిల్డింగ్. అండ్ టవర్ వచ్చేసి ఒక టవర్ కూడా ఉందంట ఇటువైపు. ఈ టవర్ వచ్చేసి నేను సిడి అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి, ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ది బిల్డింగ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది, ఈ టవర్ సెల్ టవర్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ బిల్డింగ్ పై నుంచి టాప్ ఆఫ్ ది సెల్ టవర్ చూస్తే ఇది ఎంత ఇచ్చాడు మనకి? 60 degrees ఇచ్చాడు, ఓకేనా? ఇక్కడ కదా వస్తుంది, అంటే 60 degrees. నెక్స్ట్, అండ్ ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ టు ఇట్స్ ఫుట్ ఈజ్ 45 degrees. చూడండి, ఇక్కడ నుంచి చూస్తే 65 degrees, అండ్ ఇదే ఇక్కడ నుంచి ఇలా చూస్తే ఇదిగోండి ఇలాగా, ఇది వచ్చేసి ఎంత మనకి? 45 degrees అన్నాడు, అంటే ఇది 45 degrees. ఇఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద బిల్డింగ్ ఫ్రమ్ దిస్ టవర్ ఈజ్ 7 meters అన్నాడు, అంటే బిల్డింగ్ నుంచి టవర్కి ఎంత మనకి డిస్టెన్స్? 7 meters అనేది ఇచ్చాడు. ఫైండ్ ద హైట్ ఆఫ్ ది టవర్. ఈ హైట్ యొక్క టవర్ అనేది చూడాలి. ఫస్ట్ చూడండి, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. మనకి బిల్డింగ్ ఇక్కడ ఒక హారిజంటల్ లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాం, ఓకేనా? ఇక్కడ ఒక హారిజంటల్ లైన్ అనేది. ఇప్పుడు లైన్ ఆఫ్ సైట్ అనేది ఇది కదా. లైన్ ఆఫ్ సైట్ ఎప్పుడు ఉంటుంది? యాంగిల్ ఆఫ్ అదే హారిజంటల్ లైన్కి ఇది ఉంటుంది కదా, స్లైట్ అనేది. ఇక్కడ ఒక హారిజంటల్ లైన్, అంటే దీని యొక్క యాంగిల్ ఇక్కడ బిల్డింగ్ నుంచి వస్తే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఇచ్చాడు మనకి? 60 degrees అనేది ఇచ్చాడు, ఓకేనా? మళ్ళీ ఇదే యాంగిల్ నుంచి ఇక్కడికి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎంత ఇచ్చాడు మనకి? 45 కదా. ఎంత ఇచ్చాడు మనకి? 45 degrees. అంటే ఇక్కడ ఎంత ఉంటుంది మనకి? ఇది 45 degrees వస్తుంది, ఓకేనా? ఇది 45 degrees. ఈ రెండు ఏంటి? ప్యారలల్ లైన్స్ కదా. ఈ రెండు ప్యారలల్ లైన్స్కి ఒక ట్రాన్స్వర్సల్ లైన్ అనేది ఇంటర్సెక్ట్ చేస్తే దాని ఆపోజిట్ యాంగిల్స్ అనేది ఏంటి? ఈక్వల్ అవుతాయి. అంటే ఇక్కడ కూడా ఇది వచ్చేసి ఏమవుతుంది అంటే 45 degrees అనేది అవుతుంది. ఇది ఇలా మధ్యలో కట్ చేసాం కదా హారిజంటల్ లైన్ని, దీన్ని ఈ అనుకుంటున్నాను. ఇదేంటి మనకి? ఇది ఒక రెక్టాంగిల్, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కదా. ఇది 7 meters అంటే ఇది కూడా ఎంత అవుతుంది? 7 meters. అంటే దీనికి లైన్ ఆఫ్ సైట్ వచ్చేసి ఇది అవుతుంది, ఓకేనా? లైన్ ఆఫ్ సైట్ వచ్చేసి ఇది బిల్డింగ్. ఈ బిల్డింగ్ ఇప్పుడు ఈ మొత్తం ఈ టవర్ యొక్క హైట్ ఎంత మనకి? హెచ్ కదా. దీన్ని హెచ్, హైట్ని హెచ్ అనుకుంటున్నాను. ఈ హైట్ని హెచ్ అవ్వాలంటే ఇప్పుడు మనకి మామూలుగా ట్రిగ్నోమెట్రీ రేషియోస్ అప్లై చేయాలంటే ఏంటి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది ఇక్కడ. మొత్తం ఇక్కడ యాంగిల్ ఎక్కడుంది మనకి? ఇలా చూసినట్టయితే ఏడిసి, ఇది ఒక ట్రయాంగిల్. మనకి ట్రిగ్నోమెట్రీ రేషియోస్ అప్లై చేయాలంటే ఏమి ఉండాలి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ అప్పుడు ఎలాంటప్పుడు ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్ వస్తాయి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అంటే ఇప్పుడు ఎలా చూడండి, ఇదిగోండి సిఏఈ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అండ్ ఇది వచ్చేసి డిఏఈ, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రెండు 2 యాంగిల్స్ కదా. డిఏఈ అనేది 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని చూడండి, ఈ పార్ట్ని హెచ్ ఈ పార్ట్ని ఎక్స్ అనుకుంటున్నాను. సిఈ యొక్క హైట్ని ఎక్స్ అండ్ ఈడి యొక్క హైట్ని నేను వై అనుకుంటున్నాను. దాన్ని బట్టి మనం సమ్ అనేది చేద్దాం. ఫస్ట్ లెట్ ఏబి వర్కింగ్ అనేది రాద్దాం. లెట్ ఏబి బి ద బిల్డింగ్, let AB be the building and CD be the cell tower and CD be the cell tower. ఇదిగోండి, AB అనేది బిల్డింగ్ అండ్ CD అనేది వచ్చేసి ఏంటి? సెల్ టవర్. హోల్ హైట్ అండ్ హూస్ హైట్ని హెచ్ అనుకుంటున్నాను. హూస్ హైట్ హెచ్ మీటర్స్. ఈ హైట్ని ఎంత అనుకుంటున్నాను? మీటర్స్. గివెన్ ఏమి ఇచ్చాడు మనకి? బీడీ ఈక్వల్ టు 7 centimeters. బీడీ అంటే డిస్టెన్స్, బిల్డింగ్కి టవర్కి ఉన్న డిస్టెన్స్ ఎంత మనకి? 7 meters. ఇప్పుడు యాంగిల్ సిఏఈ ఈక్వల్ టు 60 degrees. యాంగిల్ సిఏఈ ఈక్వల్ టు 60 degrees అండ్ యాంగిల్ డిఏఈ
ఈక్వల్ టు 45 degrees. అంతే కదా. ఇప్పుడు ఇన్ ట్రయాంగిల్ ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏంటి సిఏఈ ఫైండ్ అవుట్ చేద్దాం. సిఏఈ ఓకేనా. ఇప్పుడు మనకి ఏంటి తెలుసు, ఇది ఈ యాంగిల్కి ఇది ఆపోజిట్ సైడ్, ఇది వచ్చేసి ఏంటి ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ ఎందులో వస్తుంది మనకి tan కదా. సో tan 60 ఈక్వల్ టు సిఈ బై ఏఈ. tan 60 వాల్యూ ఎంత మనకి √3 ఈక్వల్ టు సిఈ అంటే ఎక్స్ అండ్ ఏఈ అంటే 7 ఇంటూ √3 ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 7√3. దీన్ని 1 అనుకుంటున్నాను ఎక్స్ వాల్యూ. ఇప్పుడు ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది కదా, దాన్ని ఇన్ ట్రయాంగిల్ డిఏఈ ఏడిఈ అని రాసుకోవచ్చు, డిఏఈ అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఇది కూడా ఏంటి మనకి, ఇదిగోండి ఇది యాంగిల్ కదా, యాంగిల్ ఏడిఈ తీసుకున్నా. సపోజ్ యాంగిల్ ఏడిఈ తీసుకుంటే ఇలా వస్తుంది కదా. అప్పుడు ఇక్కడ ఏంటి 7 సెంటీమీటర్స్ వై అంటే దీనికి ఆపోజిట్ సైడ్ ఏంటి ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ ఇది అవుతుంది అన్నమాట. అంటే డిఈ బై ఏఈ ఏంటి tan 45 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ ఏఈ. tan 45 వాల్యూ ఎంత 1, డి అంటే వై, ఏఈ అంటే ఎంత మనకి 7, వై వాల్యూ వచ్చేసి 7. ఇప్పుడు 2. ఇప్పుడు మనకి ఏంటి హైట్ ఆఫ్ ది టవర్ కదా కావాలి. హైట్ ఆఫ్ ది టవర్ అంటే హెచ్ ఈక్వల్ టు ఏంటి ఎక్స్ ప్లస్ వై, రెండింటిని ప్లస్ చేస్తే సరిపోద్ది కదా. అదే దేర్ ఫోర్ హైట్ ఆఫ్ ది సెల్ టవర్ హెచ్ ఈక్వల్ టు ఎంత మనకి ఎక్స్ ప్లస్ వై. హెచ్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ అంతా 7√3 ప్లస్ వై వాల్యూ 7. ఇందులో 7 కామన్ తీస్తున్నాను. √3 ప్లస్ 1. √3 వాల్యూ వచ్చేసి ఎంత మనకి 1.732 ప్లస్ 1. ఈ రెండింటిని ప్లస్ చేస్తే 1 + 1 2 కదా, 2.732. మల్టిప్లికేషన్ చేయండి. హెచ్ ఈక్వల్ టు 7 2s are 14, 7 3s are 21 ప్లస్ 1 22, 7 7s are 49, 49 ప్లస్ 2 51. 0.72s are 14 ప్లస్ 5 అంతా 19.124 meters. Therefore height of the cell tower ఎంత వచ్చింది, height of the cell tower ఈక్వల్ టు ఎంత 19.124 meters. అంతే, చాలా సింపుల్గా ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసి 5th sum. A wire of length 18 meters had been tied with electrical pole at an angle of elevation 30 degrees with the ground. As it is covering a long distance, it was cut and tied at an angle of elevation 6 degrees with the ground. How much length of the wire was cut? ఒక గ్రౌండ్ ఉందంట. సపోజ్ ఇది ఒక గ్రౌండ్ అనుకుందాం, ఓకేనా. ఒక పోల్ ఉంది, ఒక కరెంట్ పోల్. దీన్ని నేను ఏబి అనుకుంటున్నాను. ఒక వైర్తో ఏంటంటే దీన్ని టై చేశారంట. ఎంత డిగ్రీ సెల్సియస్తో అంటే ఎంత యాంగిల్ ఆఫ్ ఎలివేషన్తో మనకి 60 degrees కాదు చూడండి 30 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్తో మనం దీన్ని టై చేసాం. దీన్ని నేను ఇక్కడ ఈ పాయింట్ని నేను పి అనుకుంటున్నాను. ఈ వైర్ యొక్క లెంత్ ఎంత, వైర్ యొక్క లెంత్ వచ్చేసి మనకి 18 meters ఇచ్చాడు. వైర్ యొక్క లెంత్ ఎంత మనకి 18. యాజ్ ఇట్ కవరింగ్ ఏ లాంగ్ డిస్టెన్స్, ఇది ఏంటి లాంగ్ డిస్టెన్స్ అయిపోయిందట. ఇట్ వాస్ కట్ అండ్ టైడ్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఇది కట్ చేసి ఇదేంటంటే చాలా లెంత్ ఎక్కువైపోయిందని ఇది కట్ చేసి ఇక్కడ నుంచి కొంత డిస్టెన్స్లో అంటే 60 degrees ఎలివేషన్తో ఇక్కడ అనేది మార్క్ చేశారు. ఇదంతా మనకి 60 degrees. ఈ పాయింట్ నేను క్యూ అనుకుంటున్నాను, ఓకేనా. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి విత్ ద గ్రౌండ్. హౌ మచ్ లెంత్ ఆఫ్ ద వైర్ వాస్ కట్ అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ ఉంది కదా 18 meters. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత, సపోజ్ కట్ చేసింది నేను ఎక్స్ అనుకుంటున్నాను. సపోజ్ కట్ చేసిన పార్ట్ ఎక్స్ అనుకుంటున్నాను. అప్పుడు ఆ కట్ చేసిన పార్ట్ ఏమవుతుంది, ఈ పార్ట్లోంచి 18 - x కదా అవుతుంది. సో ఇక్కడ ఈ పార్ట్ని ఎంత రాసుకోవచ్చు మనం 18 - x meters అని రాసుకోవచ్చు. కట్ చేసిన పాయింట్ అంటే ఇది ఎక్స్ అనుకుని
నేను ఏంటంటే ఆ పార్ట్ని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 18 - x కదా అవుతుంది. సగం పార్ట్ కట్ చేసి, అంటే ఇంత లెంత్ అనేది మనకు పట్టదు, సగం అనేది పడుతుంది కదా, ఆ పార్ట్ కట్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఎక్స్. ఇప్పుడు మనం ఆ కట్ చేసిన ఈ ఎక్స్ ఉంది కదా, అది ఎంత అనేది మనం కనుక్కోవాలి. ఆ కట్ చేసిన పార్ట్ని కనుక్కుంటే సరిపోద్ది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు గివెన్ లెంత్ ఆఫ్ ది వైర్ ఏపీ ఈక్వల్ టు 18 meters. ఓకేనా. లెట్ ద లెంత్ ఆఫ్ ది వైర్ రిమూవ్డ్. లెట్ ద లెంత్ ఆఫ్ ది వైర్ రిమూవ్డ్ అంటే ఎంత రిమూవ్ చేశారు, ఎక్స్ పార్ట్ కదా, మనం ఎక్స్ అనుకుంటున్నాం కదా, అందుకే లెట్ అని రాశాను, ఎక్స్ అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ హైట్ ఆఫ్ ది ఫోల్ అంటే ఇది, దీన్ని హైట్ మనకు తెలియదు, హెచ్ అనుకుంటున్నాను, ఇది అవసరం లేదు కానీ ఉపయోగపడుతుంది. హైట్ ఆఫ్ ది పోల్ ఏబి ఈక్వల్ టు హెచ్. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ నేను ఈ మొత్తాన్ని ఫైండ్ అవుట్ చేస్తాను. ఈ పెద్ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది కదా, ఇన్ ట్రయాంగిల్ ఏపీబి, దాన్ని ఫైండ్ అవుట్. ఇన్ ట్రయాంగిల్ ఏపీబి ఈక్వల్ టు, ఇదేంటి మనకి ఇక్కడ ఏంటి ఉంది, ఇక్కడ హెచ్ ఉంది అంటే ఈ యాంగిల్ ఇది కదా 30 degrees. ఆపోజిట్ సైడ్ బై ఇదేంటి హైపోటెనస్ 18 meters తెలుసు కదా, ఎడ్జసెంట్ సైడ్ అక్కర్లేదు, ఏం లేదు కాబట్టి ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ ఎందులో వస్తుంది మనకి, సైన్లో వస్తుంది. సో sin 30 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే ఏబి, హైపోటెనస్ అంటే ఎంత ఏపీ. సో sin 30 వాల్యూ వచ్చేసి ఎంత మనకి 1/2, ఏబి వచ్చేసి హెచ్, ఏపీ వచ్చేసి 18, 2 1 2 9 క్రాస్ మల్టిప్లికేషన్, హెచ్ ఈక్వల్ టు 9 meters. ఇప్పుడు హైట్ అనేది వచ్చింది కదా. ఇప్పుడు అలాగే ఇన్ ట్రయాంగిల్ ఏక్యూబి, ఇక్కడ చిన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది కదా, దాన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఇన్ ట్రయాంగిల్ ఏక్యూబి అంటే ఇది చూడండి, ఇక్కడ కూడా మనకి హెచ్ వచ్చింది, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, అదే ఫైండ్ అవుట్ చేస్తున్నాను. అంటే sin 60 degrees, ఆపోజిట్ సైడ్ అంటే ఏబి బై ఏక్యూ. sin 60 వాల్యూ ఎంత మనకి √3/2, ఏబి వాల్యూ వచ్చేసి హెచ్, ఏక్యూ అంటే 18 - x. ఇప్పుడు హెచ్ వాల్యూ మనకి ఎలాగో తెలుసు కదా 9, అక్కడ వేస్తున్నాను చూడండి, √3/2 ఈక్వల్ టు 9, 18 - x క్రాస్ మల్టిప్లికేషన్, √3 × 18 - x, 2 9s are 18. ఇప్పుడు 18 × √3 - x √3 ఈక్వల్ టు 18. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఈ 18 ఇటువైపు పంపించేసి -x √3ని అటువైపు పంపిస్తున్నాను. అంటే x √3 ఈక్వల్ టు 18 - √3 - 18. ఇప్పుడు x వాల్యూ ఇక్కడ ఉంది, √3ని ఇక్కడ 18 కామన్ తీస్తున్నాను చూడండి, x × 18 కామన్ తీస్తే √3 - 1/√3. ఇప్పుడు డినామినేటర్లో ఏంటి రిడ్రాషనల్ నెంబర్ ఉంది, అప్పుడు డినామినేటర్లో ఆ నెంబర్తో మల్టిప్లై చేస్తాం √3తోని. ఇప్పుడు √3 × √3 ఎంత అవుతుంది 18. చూడండి దీన్ని ఇటువైపు పంపించేస్తున్నాను చూడండి, √3 - 1 × √3/3, 3 1s are ఎంత 3 6s are, అండ్ ఈ √3తో మల్టిప్లికేషన్, √3 అంటే √3 3 కదా, 6 × 3 -√3 అవుతుంది. ఈ 6ని అలా వదిలేస్తున్నాను, √3 × √3 3 కదా, -√3, ఆ 3ని ఆ 6ని అలాగే ఉంచాను. ఇప్పుడు చూడండి నెక్స్ట్ 6 × 3 -√3 వాల్యూ ఎంత 1.732. 3లోంచి ఇది మైనస్ చేద్దాం, ఎంత వస్తుంది మైనస్ చేస్తే మనకి 1.268. ఇప్పుడు 6తో మల్టిప్లికేషన్ చేస్తే 6 అంటే ఎంత వస్తుంది 7.608 meters వస్తుంది. సో ఎక్స్ వాల్యూ ఎంత కట్ అయింది మనకి, దేర్ఫోర్ వైర్ ఏంటి అడిగాడు, హౌ మచ్ లెంత్ ఆఫ్ ది వైర్ వాజ్ కట్, అంతే కదా, దేర్ఫోర్ ఎక్స్ వాల్యూ కదా, హౌ మచ్ లెంత్ ఆఫ్ ది వైర్ అంటే ఎక్స్ వాల్యూ అనేది వచ్చింది. ఎంత కట్ అయింది 7.608 meters అనేది మనకు కట్ అయింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 6th సమ్ చూడండి,
The angle of elevation of the top of a building from the foot of the tower is 30 degrees and the angle of elevation of the top of the tower from the foot of the building is 60 degrees. If the tower is 30 meters high, find the height of the building అన్నాడు. సపోజ్ ఒక గ్రౌండ్ ఉంది, దెన్ నేను బిల్డింగ్ ఇదొక బిల్డింగ్, ఇటువైపు బిల్డింగ్ ఉంది, ఇటువైపు ఏంటంటే టవర్ అనేది ఉంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ బిల్డింగ్ని నేను ఏబి అనుకుంటున్నాను, ఈ టవర్ని నేను సిడి అనేది అనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటి నెక్స్ట్, ఇక్కడ నుంచి ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ బిల్డింగ్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ది టవర్, అంటే ఇక్కడ నుంచి ఇది కదా బిల్డింగ్ చిన్నది, టవర్ పెద్దది కదా, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ టవర్ దగ్గర నుంచి బిల్డింగ్ వైపు చూస్తే అంటే ఎంత అంటే 30 degrees ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఉందంటే ఎంత ఉంది మనకి, 30 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఉంది. మళ్ళీ అండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్, అంటే ఇక్కడ నుంచి బిల్డింగ్ దగ్గర నుంచి టాప్ ఆఫ్ ది టవర్ చూస్తే ఈ యాంగిల్ ఎంత ఉందంటే మనకి 60 degrees అనేది ఉంది. ఇక్కడ నుంచి చూస్తున్నాం, ఇది ఇక్కడ నుంచి వస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్, ఇఫ్ ద టవర్ ఈజ్ 30 meters హై, టవర్ యొక్క హైట్ ఎంత ఇచ్చాడు మనకి, 30 meters హైట్ అనేది ఇచ్చాడు. ఓకేనా? ఇప్పుడు మనం ఏం ఫైండ్ ద హైట్ ఆఫ్ ది బిల్డింగ్, ఈ బిల్డింగ్ యొక్క హైట్ అనేది మనం కనుక్కోవాలి. ఓకేనా? ఈ బిల్డింగ్ యొక్క హైట్ని నేను ఎక్స్ అనుకుంటున్నాను, దీని అనేది మనం కనుక్కుంటే సరిపోద్ది. ఇది వచ్చేసి ఎంత మనకి డిస్టెన్స్ కదా, హైట్కి బిల్డింగ్కి ఉన్న అంటే బిల్డింగ్కి టవర్కి ఉన్న డిస్టెన్స్ని నేను డి అనుకుంటున్నాను. ఫస్ట్ ఇచ్చిన వర్కింగ్ రాద్దాం. హైట్ ఆఫ్ ది టవర్ సిడి ఎంత ఇచ్చాడు మనకి, 30 meters ఇచ్చాడు. అండ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది టవర్ ఎంత మనకి, టాప్ ఆఫ్ ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది టవర్ 60 degrees. నెక్స్ట్ మళ్ళీ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది ఏంటి బిల్డింగ్, టాప్ ఆఫ్ ది బిల్డింగ్ ఎంత మనకి 30 degrees, టాప్ ఆఫ్ ది బిల్డింగ్ వచ్చేసి 30 degrees. లెట్ ద distance between the foot of the tower and the foot of the building be ఎంత అనుకుంటున్నాను నేను, డి మీటర్స్. అంటే ఈ రెండిటికి ఫుట్ ఆఫ్ ది టవర్కి ఫుట్ ఆఫ్ ది బిల్డింగ్కి ఎంత డిస్టెన్స్ మనకి, డి మీటర్స్. అండ్ ద హైట్ ఆఫ్ ది బిల్డింగ్ and the height of the building ని నేను x meters అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఫ్రమ్ ది ఫిగర్ మనం ఏంటో ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఇది ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఇక్కడ చూడండి, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్, ఇదిగోండి ఎందులో వస్తుంది మనకి, ట్యాన్లో కదా. ఇన్ ట్రయాంగిల్ సిబిడి tan 60 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఏంటి మనకి, సిడి బై బీడి. ఓకేనా? tan 60 వాల్యూ ఎంత మనకి, √3 కదా. √3 ఈక్వల్ టు సిడి అంటే ఎంత వచ్చింది మనకి, సిడి అంటే 30, బీడి అంటే డి. ఇప్పుడు డి √3 ఈక్వల్ టు 30, డి ఈక్వల్ టు 30 బై √3. డినామినేటర్లో ఇర్రాషనల్ నెంబర్ ఉంది కాబట్టి rationalize √3 into √3. D equal to 30 √3 by 3. 3 1s are 3 10s are. D equal to ఎంత వచ్చింది మనకి, 10 √3 meters. 10 √3 meters. ఇప్పుడు ఇటువైపుది యాంగిల్ ఏడిబి ఇన్ ట్రయాంగిల్ ఏడిబి tan 30 ఈక్వల్ టు, దీనికి ఆపోజిట్ సైడ్ ఏంటి, ఎక్స్ అంటే ఏబి బై ఎడ్జసెంట్ సైడ్ వచ్చేసి డిబి.
tan 30 వాల్యూ వచ్చేసి ఎంత మనకి 1/√3. AB వచ్చేసి x, DB వచ్చేసి ఎంత మనకి d. 1/√3 = x/d. వాల్యూ ఇప్పుడే వచ్చింది ఎంత మనకి 10√3 క్రాస్ మల్టిప్లికేషన్ 10√3 × x√3. x వాల్యూ కావాలి కాబట్టి 10√3/√3. √3కి √3కి క్యాన్సిల్ అయిపోతే ఎంత వచ్చింది మనకి 10 meters. దేర్ఫోర్ x కదా AB అంటే హైట్ ఆఫ్ ది బిల్డింగ్. దేర్ఫోర్ హైట్ ఆఫ్ ది బిల్డింగ్ వచ్చేసి ఎంత మనకి 10 meters. ఓకేనా. రిమైనింగ్ 3 సమ్స్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.